వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అతివల చేతిలో కమలం. కమలం పార్టీ ఈసారి మహిళలకు పట్టం కట్టనుందా అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల్ని మార్చారు. దాని మీద చాలా గొప్ప కసరత్తు చేసి సరైన వారికే ఇచ్చారు అనేటువంటి ప్రశంసల్ని బీజేపీ పొందింది. ఇక ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక మీద సస్పెన్స్ కొనసాగుతోంది. అధ్యక్షుడు ఎవరు అని రాజకీయ వర్గాల్లో పార్టీలోనూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీ కాలం ముగిసి 2 ఏళ్లైనా కూడా ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. అయితే బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం జూలై 2వ వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. ఈ కీలక పదవి ఎవరిని వరిస్తుందా అనేటువంటిది ఉత్కంఠ నెలకొంది. ఈసారి అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నుంచి 3 మహిళల పేర్లని అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ పురంధరేశ్వరి, అలాగే వనతి శ్రీనివాసన్ అనేటువంటి పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి గురించి చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. అయితే రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ప్రముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆవిడ గురించి మనకు తెలిసిందే. తమిళనాడు నేపథ్యం ఉన్నా కూడా ఆవిడ తెలుగింటి కోడలు ఆవిడ. ఇక వనతి శ్రీనివాసన్ తమిళనాడుకు చెందిన న్యాయవాది, బీజేపీ నాయకురాలు. వనతి శ్రీనివాసన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. 1993లో బీజేపీలో చేరినప్పటి నుంచి రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవి సహా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇక పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు సీనియర్ నాయకురాలు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆవిడ కేంద్ర మంత్రి పదవి కూడా నిర్వహించారు. బీజేపీలో కూడా ఇప్పుడు పలు కీలక పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆవిడ కొనసాగుతున్నారు. చూడాలి మరి త్వరలో ఎవరు కమలం పీఠాన్ని అధిరోహించబోతున్నారు.